హలో కార్లోస్, వెల్కమ్ టు అఫ్రోడర్. మనకి వెరీ లేటెస్ట్ కార్ వచ్చేసరికి మన ఇండియాలో ఇప్పుడు బాగా క్రేజీ కారు స్కోడా కైలాక్. ఇది లేటెస్ట్గా లాంచ్ చేశారు. అయితే ఇందులో వీళ్ళు వాడుకున్న ప్లాట్ఫామ్ అయితే కృషక్ ప్లాట్ఫామ్ వాడుకున్నారు, కానీ కంప్లీట్గా సబ్ 4 మీటర్ కాంపాక్ట్ సెగ్మెంట్లో దీన్ని లేటెస్ట్గా లాంచ్ చేశారన్నమాట. ఇది వచ్చి 3995 mm, అంటే జస్ట్ 5 mm తక్కువగా 4 మీటర్కి వస్తుంది అనమాట. అందువల్ల మీకు ఇందులో ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే మనకి కాస్ట్ తక్కువ పడుతుంది, ట్యాక్స్ తక్కువ పడుతుంది. దానివల్ల 10 లక్షల పైన ఉండే కార్ని మనకి 7 లక్షల చిల్లరకి తీసుకొచ్చారు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చూద్దాం, వచ్చాయండి. మనకి దీనిలో వచ్చేసరికి సేమ్ ఏదైతే ఉందో మనకి సిగ్నేచర్గా ఉండే ఈ గ్రిల్స్ ఇవన్నీ కూడా కుషాక్ నుంచి ఇన్స్పైర్ చేసి తీసుకున్నారు. బట్ కానీ దీనికి కొంచెం వైడర్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి మెయిన్ స్కోడా లోగో వస్తుంది చూడండి, ఇది చాలా మంచిగా బాగుంటుంది. ఇది బ్యాడ్జింగ్ అదొక చాలా మంచి లుక్ తీసుకొచ్చింది దీనికి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్రూజ్ అండ్ కట్స్ ఉన్నాయి. ఇవైతే కనుక చాలా మరీ డీప్ కాదు, అలా అని తెలియనిట్టుగా కాదు, చాలా బాగున్నాయి అనమాట. క్రూజ్ అండ్ కట్స్ ఎట్లా ఇచ్చారంటే వీళ్ళు షేప్స్ ఇవన్నీ కూడా కొట్టొచ్చినట్టు కనిపించేలా ఉందన్నమాట. చాలా డిఫరెంట్ లుక్ కొత్తగా తీసుకొచ్చి దీన్ని బాగా మనకి అంత హైప్ అంటే ఇప్పుడు చెప్పాలంటే దీని మీద మొత్తం ఎంటైర్ ఇండియా అంతా ఈ కారు మీద ఉంది. దీనికి వ్యూ అంతా కూడా అంత మంచిగా తీసుకొచ్చారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న కటింగ్ తీసుకొచ్చి ఇక్కడ షేప్ బోర్డు మంచి నీట్ గా తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందులో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి అనమాట. ఎల్ఈడి వస్తాయి, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి అనమాట. అలాగే మనకి ఫాగ్ ల్యాంప్ కూడా ఇక్కడ ఎల్ఈడిలో ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండింటికి మధ్యలో వచ్చేసరికి ఇది ఒక బ్లాక్ కలర్స్, దీనికి ఒక చిన్న క్రోమ్ టైప్ ఇచ్చారు. బట్ ఇది క్రోమ్ కాదు, కొంచెం గ్రే షేడ్ లో వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందులో ఎయిర్ ఇంటేక్ వచ్చి ఇక్కడ మనకి రేడియేటర్ దగ్గర అది కూడా ఇది ఒక డిఫరెంట్ షేప్ డిజైన్ చేసుకొచ్చారు అనమాట. చెప్పాలంటే కుషాక్ లా కనిపిస్తుంది, బట్ కుషాక్ కాదనమాట. ఇక్కడ మనకి ఇది వచ్చి మ్యాట్ ఫినిష్ తో తీసుకొచ్చి స్కిడ్ బ్లేడ్ ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒకటి మంచిగా ఉంది, షేప్ కానీ ఈ కలర్ కానీ మంచిగా తీసుకొచ్చారు. మనకి దీనిలో వచ్చేసరికి ఎలాయ్ వీల్స్ అయితే కనుక చాలా మంచి బాగా పాస్ట్ లుక్ అయితే తీసుకొచ్చారు. ఇది ఎలా ఉందంటే ఇది ఒక గ్రే కలర్, బ్లాక్ కాదు, ఇది గ్రే కలర్ మెటాలిక్ అనమాట. దానిలో ఇక్కడ వచ్చేసరికి ఎలాయ్ నుంచి ఒక సిల్వర్ ఫినిష్ వచ్చేలా తీసుకుని దాన్ని కూడా లైన్స్ తీసుకొచ్చారు అనమాట. చాలా డీప్ లైన్స్ భలే ఉన్నాయి, చాలా బాగుంది. అలాగే ఇందులో వచ్చేసరికి టైర్ సెక్షన్ 205, 55, R17 ఇంచ్ వీల్స్ ఇచ్చారు. అలాగే మంచి వైడర్ టైర్స్ ఇచ్చారు అనమాట. సస్పెన్షన్ కూడా ఫ్రంట్ వచ్చేసరికి మెక్ఫర్సన్ స్టార్ట్ వస్తుంది అనమాట. ఇది కాయిల్ స్ప్రింగ్ తో పాటు మనకి బాడీ క్లాడింగ్స్ వచ్చి ఇక్కడ ఫుల్ గా తీసుకొచ్చారు. ఇది మొత్తం టోటల్ కంప్లీట్ గా తిరిగేస్తుంది బండి మొత్తం, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అన్ని కూడా తిరుగుతుంది అనమాట. ఇది వచ్చి మ్యాట్ ఫిట్స్ తీసుకొచ్చారు. ఏదైనా డస్ట్ పడినా స్క్రాచ్ పడినా కూడా మనకి ఎంత తెలియదు అనమాట. ఇది ఒక చాలా మంచిది అనమాట, ఈజీగా. అదే కొన్ని కార్లు ఈ మధ్యన స్మూత్ ఫినిష్ వస్తున్నాయి. ఏమవుతుందంటే కారు స్మూత్ ఫినిష్ వచ్చి అది కూడా గ్లాస్ ఫినిష్ వచ్చేటికి కలర్ ని డామినేట్ చేసేస్తుంది మన కంపెనీ. కారు ఏదైతే ఉందో ఈ మెయిన్ కలర్ ని డామినేట్ చేస్తుంది. అట్లా కాకుండా ఇది మ్యాట్ ఫినిష్ లో రావడం వల్ల బాగుంది, ఇది ఎలివేట్ అవుతుంది అనమాట. బాడీ క్లాడింగ్స్ అన్ని కూడా చాలా బాగా తీసుకొచ్చారు. దీని మీద కూడా గ్రాఫిక్స్ చేశారు చిన్నగా. ఓవర్ వీమ్స్ వచ్చేసరికి బాడీ కలర్ ఓవర్ వీమ్స్ తో కిందనేమో మ్యాట్ ఫినిష్ తీసుకొచ్చారనమాట. ఇది ఒక బ్లాకే, కాకపోతే ఒక గ్రే కలర్ ఫినిష్ వచ్చేలా తీసుకొచ్చారనమాట. ఏ పిల్లర్ అయితే కనుక సేమ్ బాడీ కలర్ వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి సైడ్ డోర్ హ్యాండిల్స్ కి చిన్న క్రోమ్ లైన్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇది కూడా మంచిగా బాగుంది లుక్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్ ఉంది. అలాగే ఈ షేప్స్ ఇవన్నీ కూడా మంచిగా చిన్న యాడ్ చేయడం వల్ల దీనికి ఒక మంచి లుక్ వచ్చింది నా అభిప్రాయం. మీకు అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి బీ పిల్లర్ వచ్చి టోటల్ గా గ్రే ఫినిష్ లో తీసుకొచ్చారు. సి పిల్లర్ వచ్చి టోటల్ గా మళ్ళీ బాడీ కలర్ లో వచ్చింది అనమాట. అంటే చిన్నగా కలర్ డిఫరెన్షియేట్ చేశారు అనమాట. ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి టాప్ అండ్ వేరియంట్. సో ఇందులో ఏంటంటే సన్ రూఫ్ వస్తుంది. అలానే ఇక్కడ వస్తే రూఫ్ రైల్స్ ఒకటి బాగుంది. ఇది కూడా చూడడానికి ఫినిష్ అది బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది, మంచిగా ఇచ్చారు అనమాట. ఇది నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఫ్యూయల్ లీడ్ ఇక్కడ ఇస్తున్నారు. దీనికి ఇది ఓన్లీ పెట్రోల్ వేరియంట్ ఉంటుంది. అది కూడా E20 కంప్లైంట్ వస్తుంది అనమాట. ఇందులో మనకి ఫ్రంట్ అయితే కనుక డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. రియర్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ వస్తుంది అనమాట. ఈ టైర్స్ వచ్చి సియట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి రియర్ వచ్చేసరికి సస్పెన్షన్ అది కూడా మంచి రిఫైన్ చేసామని చెప్తున్నారు అనమాట. కంఫర్ట్ బాగుంది. అలాగే మనకి లాంగ్ రైడ్స్, హైవే రైడ్స్ కోసం అయితే కనుక కొంచెం స్టెఫర్ సైడ్ ఉంది. ఎందువల్లంటే బాడీ రోలింగ్ ఉంటుంది. ఇది మన ఎస్యూవి కదా, అంటే కాంపాక్ట్ ఎస్యూవి. సో అందువల్ల ఇది బాడీ రోలింగ్ అనేది దీనికి అసలు ఫీచర్ అసలు ఉండదు ఇందులో, అంత బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మేము దాదాపు ఒక 30-40 కిలోమీటర్స్ రైడ్ చేసుకుని వచ్చాం దీని మీద. కంఫర్ట్ బాగుంది. అలాగే సీట్లు కానీ వెనకాల రియర్ సైడ్ కానీ అన్నీ కూడా కంఫర్ట్ చాలా బాగుంది. అది కూడా మనం చూద్దాం లోపలికి.
ఇప్పుడు రియర్ సెక్షన్ వచ్చేద్దాం. మనకి టైర్ ల్యాంప్స్ వచ్చేసరికి ఇది ఒక డిఫరెంట్ గా మంచిగా బాక్సీ టైప్ తీసుకొచ్చారన్నమాట. ఇందులో వచ్చేసరికి ఇదంతా ఎల్ఈడి నుంచి ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక బ్లాక్ కలర్ యాక్సెంట్ యాడ్ చేశారు స్కోడా బ్రాండింగ్ తో పాటు. ఇది కూడా మంచిగా ఉంది. నెక్స్ట్ దీనికి కూడా చిన్నగా గ్రాఫిక్ చేశారన్నమాట. వదిలిపెట్టలేదు అక్కడ, చిన్న చిన్న డీటెయిల్ కూడా బాగా మెయింటైన్ చేశారు. అలాగే డిఫాగర్ లైన్స్ వస్తున్నాయి, రియర్ వైపర్ వస్తుంది, ఇలాగే హై స్టాప్ మౌంట్ ఇచ్చారు, రియర్ స్పాయిలర్ ఆఫర్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ గా. దాంతోపాటు మనకి షార్క్ ఫిన్ యాంటీని ఇచ్చారు, అది డిఫరెంట్ కలర్ డిఫరెంషియేట్ చేశారు బ్లాక్ కలర్ లో. నెక్స్ట్ వచ్చి మనకి ఇందులో మనకి ఈ షేప్స్ అయితే కనుక తీసుకొని చిన్న చిన్న కట్స్ తీసుకుంటూ వచ్చారన్నమాట ఈ రియర్ బంపర్ మీద. ఇది కూడా ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి రిఫ్లెక్టర్ ఆఫర్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చేసరికి కైలాక్ అని చెప్పేసి బ్రాండింగ్ ఆఫర్ చేస్తున్నారు. స్కోడా సిగ్నేచర్ తెలిసిందే కదా అందరికి. ఇక్కడ కటింగ్ వస్తుంది, ఇది ఇట్లాగా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రియర్ పార్కింగ్ సెన్సర్స్ ఇక్కడ ఒకటి ఇచ్చారు, అక్కడ ఒకటి ఇచ్చారు, రెండు ఉన్నాయి. స్కిడ్ ప్లేట్ వచ్చేసరికి ఇది చాలా క్వాలిటీగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొన్ని కార్లలో నేను చూస్తున్నాను, కొద్ది రోజులు పోయేటప్పటికి ఏమైందంటే ఇలాగ మధ్యలో బెండ్ వచ్చేసి తొట్లా కింద దిగిపోవడం అవి ఉంటాయి. నాకైతే అట్లా కనిపించట్లేదు, ఇది ఎక్కడెక్కడ ఫిక్స్ గా ఉంది, ఇది బాగుంది. అంటే అట్లాంటి ఇబ్బంది అయితే ఉండదని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ మనం బూట్ చూద్దాం ఒకసారి. మనకి ఇది వచ్చేసరికి 6 feet ఉన్న వాళ్ళు కూడా టాలర్ ఉన్న ఇక్కడ నుంచుని ఈజీగా ఇక్కడ మనం ఇది ఓపెన్ చేసి అన్ని పెట్టుకునే దానికి అడ్వాంటేజ్ ఉండదు. చాలా బాగుంది, అయితే నాకైతే ఆ విషయం నచ్చింది. ఇక్కడ వచ్చేసరికి ఇది కంప్లీట్గా ఇన్సులేషన్ చేశారు, నాయిస్ ఉండదు. అలాగే లోపల ఉండే ఏ వైర్లు కానీ అవి కూడా కనిపించకుండా చాలా నీట్గా పెట్టారన్నమాట. ఇది ఒకటి మంచి విషయం ఇది. నెక్స్ట్ వచ్చేసరికి హైడ్రాలిక్స్ అయితే కనుక మంచిగా వర్క్ చేస్తున్నాయి, బాగా లేపినాయి బండిని. నెక్స్ట్ ఇది మనకి పార్సిల్ ట్రే వచ్చేసరికి ఇందులో ఒక కొత్తగా వీళ్ళు తీసుకొచ్చారు అని చెప్తున్నారు. దీనిని పార్సిల్ ట్రే మనం సపోజ్ ఏం చేస్తాం, జనరల్గా ఇలాగా మనం కిందన పెట్టుకుంటాం నోట్బుక్ లో. అలాంటప్పుడు ఏదైనా పైన వెయిట్ పెడితే విరిగిపోయే అవకాశం ఉంటుంది. లేదు తీసి ఏ బయటో ఎక్కడో పెట్టానుకో మర్చిపోతే చాలా కాస్ట్ ఉంటుంది. సో అట్లా కాకుండా దీనికి ఈ విధంగా సీట్ వెనకాల ఫిక్స్ చేసుకోవడానికి దీనికి ఒక స్పేస్ ఇచ్చారు. ఇప్పుడు దీనికి ఇదొక నాకైతే చాలా గుడ్ థింగ్ అనిపిస్తుంది అనమాట. ఎందువల్లనంటే పార్సిల్ ట్రే అవసరం వాడుకుంటూ అక్కడనే లోపల పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇందులో వీళ్ళు టోటల్ గా ఇక్కడ కింద బాటం నుంచి ఇక్కడ టాప్ వరకు కూడా కలిపి 465 లీటర్స్ బూట్ స్పేస్ చెప్తున్నారు వీళ్ళు. బట్ యాక్చువల్గా అది అయితే కనుక మనకు అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పార్సిల్ ట్రే వరకు మనం తీసుకుంటాము, అక్కడికి 330 లీటర్లు వస్తుంది ఇది దగ్గరగా. అయితే ఈ పైన అనేది ఏంటంటే మనకి విజిబిలిటీకి కనిపించడం కోసం ఈ పైన మనం ఎప్పుడు పెట్టాము ఇది, అందువల్ల ఇక్కడ వరకు మనం తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ అయితే కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి 1 2 నాకు 3 ఛానల్ ఉంది. 3 ఛానల్ అంటే 3 24 26 అంగుళాలు, అంటే సుమారుగా 2 అడుగుల మీద ఇంకొక 2 అంగుళాలు ఎక్సెస్ ఉందన్నమాట. పెద్ద సూట్ కేసులు ఉన్నప్పటికీ కూడా మనం ఇలాగా పొడుగ్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా కింద పొడుగ్గా పెడితే ఇక్కడ ఒకటి పెద్దది పడుతుంది, అటు ఒక చిన్నది పడుతుంది, ఇంకా చిన్న బ్యాక్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు. పైన మళ్ళీ ఇంకో రో వేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే ఇక్కడ వరకు ఉంది ఇది. సో ఏ విధంగా తీసుకున్నా కూడా మనకి బూట్ అయితే ఒక ఫ్యామిలీ కంఫర్ట్గా హ్యాపీగా 1 వీక్ సరిపడా మంచి జర్నీకి లగేజ్ మొత్తం పట్టుకుని వెళ్ళచ్చు అనమాట. అదైతే మటుకు చాలా బెస్ట్ థింగ్. ఇందులో మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి స్టెప్ని ఇక్కడ కింద ఆఫర్ చేశారు. ఇందులో వచ్చేసరికి ఇది స్టెప్ని అయితే కనుక కొంచెం సైజ్ తగ్గింది. యాక్చువల్గా ఒరిజినల్గా మన బండితో పాటు వచ్చిన టైర్లు అయితే 205 వచ్చింది, బట్ ఇది 195 65 R15 వచ్చింది అనమాట. అంటే కొంచెం ఇది హైట్ చిన్నగా మేనేజ్, అంటే మనం ఎప్పుడైనా స్టెప్ని అనేది ఏదైనా ప్యాచ్ బండి వాడతాం కదా, అంటే జస్ట్ ఫర్ షార్ట్ రైడ్స్ కోసం, షార్ట్ జర్నీ కోసం అనమాట. అదైతే ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇందులో ఇక్కడ మనకి 2 హుక్స్ వస్తాయి, 2 సైడ్లు కూడా. ఒక్కొక్క హుక్ వచ్చి 3 kilos వెయిట్ చేస్తుంది. ఇది స్కోడాలో సిగ్నేచర్ ఇవి ఒకటి. తర్వాత మనకి ఇక్కడ బూట్ ల్యాంప్ ఒకటి ఇచ్చారు, ఈ హుక్స్. తర్వాత స్టీరింగ్ ఒకటి ఉంటుంది, మీకు అది కూడా చూపిస్తాను. స్టీరింగ్ కూడా ఏంటంటే మీరు ఎంత కాస్ట్లీ కార్కి వెళ్ళినా స్కోడాలో సేమ్ అదే వస్తుంది అనమాట. రియర్ క్యామ్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు, బయటకు అయితే కనిపించట్లేదు. చాలా బాగుంది, చక్కగా అది ఏదో సరదా దాచిపెట్టినట్టు అన్నట్టుగా ఉంది, భలేగా. దీని ఇంజన్ చూద్దాము. దీనికి వచ్చేసరికి మనకి ఇది 1 లీటర్ ఇంజిన్ అనమాట. మనకి బానెట్ అయితే మంచి సాలిడ్ గా ఉంది, చాలా క్వాలిటీగా ఉంది, మంచి వెయిట్ ఉంది, చాలా వెయిట్. అది ఒకసారి ఎవరైనా ఇది ఉంటే కామెంట్ చేయండి నాకు. ఇది ఎవరైనా యూజ్ చేస్తున్నారు అంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చి మనకి ఇందులో 3 cylinder ఇస్తుంది అనమాట. ఈచ్ సిలిండర్ 4 వాల్స్, అంటే టోటల్ గా 12 వాల్స్ వస్తాయి. ఇది వచ్చి 114 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 178 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మనకి 3 cylinder కదా,
అని ఒక చిన్నగా ఎవరైనా అనుకుంటారేమో, బట్ అలా అనుకోకలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ దాదాపు 40-50 కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చిన తర్వాత మీకు ఇవి చెప్తున్నాను రివ్యూ. ఇది ఎలా ఉందంటే నాయిస్ అనేది అస్సలు తెలియడం లేదు. చాలా బాగుంది. నాకు తెలిసి పవర్ బాగుంది, పికప్ బాగుంది. నలుగురు ప్యాసింజర్స్ జర్నీ చేసుకుంటూ వచ్చాము. ఇది ఆల్మోస్ట్ ఎంత హైట్ ఉన్న హిల్ ఉంది ఇది. మీరు ఒకసారి చూడొచ్చు, కింద చూపిస్తున్నాను. అంత హైట్ ఉన్న హిల్ కూడా ఈజీగా ఎక్కేసింది అనమాట. అసలు ఏమాత్రం స్ట్రెయిన్ అయినట్టు కానీ, కొంచెం ఇబ్బంది పడినట్టు కానీ, లేదా గుద్దుకుంటుంది ఇంజిన్ అన్నట్టు అలాంటిది కూడా లేకుండా చాలా స్మూత్గా ఉంది. నేనైతే దీనికి ఏదో హైప్ ఇవ్వడానికో, నాకు ఇది పెయిడ్ ప్రమోషనో కాదు, నా పర్సనల్ రివ్యూస్ ఇవన్నీ కూడా. సో నాకు నచ్చి చేస్తున్నాను. ఇది అంత బాగుంది కాబట్టి దీన్ని అన్ని ముందే చూసుకొని చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు ఇది మీరు కంపల్సరీగా కావాలంటే షోరూమ్కి వెళ్ళి మీరు పర్ఫెక్ట్గా దీన్ని అన్ని రకాల డీటెయిల్స్ తెలుసుకుని మంచిగా బ్యాడ్ రోడ్స్, హైవేస్ అన్ని చోట్ల మీరు చక్కగా దీన్ని టెస్ట్ రైడ్ చేసుకొని అప్పుడు తీసుకోవచ్చు. అంతా నేను అష్యూర్గా చెప్తున్నాను. మీరు కావాలంటే చూడండి, మీరే చెప్తారు కామెంట్లో. ఇది వచ్చి మనకి చాలా స్మూతర్ ఉంది ఇంజను. నెక్స్ట్ వచ్చి ఇదంతా చాలా స్పేషియస్గా బాగా ఇచ్చారన్నమాట. ఎయిర్ అది ఇంటేక్ అది కూడా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ కింద నుండి కూడా ఇదంతా ఓపెన్గా ఉంది. అంటే ఇంజన్ అయితే త్వరగా కూల్ అయిపోతుంది. ఏమైనా ర్యాష్ కట్స్ వచ్చే అవకాశం ఉందా అంటే మరి నాకు తెలియదు. అది కింద నాది ఏదైనా క్లోజ్ చేస్తుంటే బాగుండేదేమని నా అభిప్రాయం. మీరు ఏమనుకుంటారు ఒకసారి కామెంట్లో చెప్పండి. మనం లోపలికి వెళ్ళి ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది మీకు చెప్తాను. వెనకాల రియర్ సైడ్ వెళ్తున్నాను ఇప్పుడు. ఇది లోపలికి వచ్చే యాంగిల్ అయితే మటుకు చాలా బాగుంది. ఇదైతే 90 డిగ్రీస్ అయితే లేదు, ఒక 75 అట్లా ఉంటుంది అనుకోండి. ఇది డోర్ ఓపెన్ వెనక మనకి రియర్ డోరు. ఇక్కడ వచ్చి నా హైటు 5'6". ఇది వచ్చేసరికి నాకు పైన సుమారుగా ఒక 8 ఇంచెస్ వరకు నాకు ఇక్కడ హెడ్ రూమ్ ఖాళీ ఉంది. అలాగే మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి సీటు బాగా రియర్కి పెట్టాం అనమాట. అంటే 6 ఫీట్ ఉండి వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఉంటుందో పెట్టుకుంటే దాని తగ్గట్టుగా పెడితే ఇది ఇలా వచ్చింది. ఇది నాకు ఇక్కడ థై సపోర్ట్ అయితే మటుకు చాలా బాగా ఆఫర్ చేసినట్టు అనిపించింది. ఇందులో చాలా బాగుంది, ఎక్కడ గ్యాప్ లేదు. జస్ట్ ఒక వేలు వెళ్ళే గ్యాప్ కూడా నాకు ఇక్కడ కనిపించట్లా. ఇది ఒకటి చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ నాకు లెగ్ రూమ్ అంటే బాగా వెనక్కి పెట్టుకుంటే లెగ్ రూమ్ దాదాపు 4 ఇంచెస్ ఉంది నాకు ఇక్కడ. కిందన నీ ఫుట్ రూమ్కి చాలా బాగుంది, ఫుట్కి నీ రూమ్కి బాగుంది. ఇక్కడ ఒక దీనిలో ఒక పాకెట్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఏదైనా సంథింగ్ మ్యాగజైన్స్ కానీ ఒక ట్యాబ్ కానీ అని పెట్టుకునేదానికి ఇందులోనే ఒక చిన్నది పాకెట్ ఆఫర్ చేస్తున్నారు. ఇది మొబైల్ క్యారీ చేసేదానికి. మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి డోర్ వచ్చి ఇదంతా బయటకి చూడడానికి అయితే చాలా స్మూత్ ఫినిష్ కనిపిస్తుంది. అలాగే ఇది మనకి మ్యాట్ ఫినిష్లో ఇచ్చారు, కానీ చేత్తో టచ్ చేస్తే మటుకు మంచి స్మూత్ ఫీల్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా ఇక్కడ వచ్చి మనకి స్మూత్ ఫినిష్ ఇచ్చారు. ఇది ఒక చిన్న ఫ్యాబ్రిక్ తోటి మనం ఇక్కడ ఆమ్రెస్ట్కి వచ్చేసరికి ఇక్కడ కలర్ డిఫరెన్షియేట్ చేశారు. ఇక్కడ ఒక గ్రీన్ కలర్ తీసుకుని ఇక్కడేమో స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో వచ్చి మనకి మనకు 4 డోర్లు కూడా లీటర్ బాటిల్ పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో వాటర్ బాటిల్స్ చాలా స్పేసియస్గా ఉంది. ఇది క్రోమ్లో ఆఫర్ చేస్తున్నారు. డోర్ హ్యాండిల్ వచ్చేసరికి మనం రియర్ చూసాం కదా, ఫ్రంట్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చి రికార్డ్ సెన్సర్ ఉంది. ఓపెన్ చేస్తున్నాను. ఇది డోర్ అయితే కనుక చాలా వైడర్ యాంగిల్ వచ్చింది. మరి ఇది ఎన్ని డిగ్రీస్ అంటే నాకైతే తెలియదు. మేబీ 90 డిగ్రీస్ ఉంటుందో, మరి ఎలా ఉంటుందో డిగ్రీ లెస్ లేదు, కరెక్ట్గా చెప్పలేను. బట్ ఇక్కడ అయితే కనుక చాలా వైడర్ ఓపెనింగ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి దీనిలో స్కోడాలో వచ్చిన తర్వాత ఇది ఏంటంటే మనకి ఇక్కడ రిఫ్లెక్టర్స్ ఉంటాయి అనమాట. ఎవరైనా రియర్ నుంచి వచ్చేటప్పుడు డోర్ ఓపెన్ చేస్తుంటే లైటింగ్ గమ్ముని వాళ్ళకి రిఫ్లెక్ట్ అయ్యి కనిపించే దానికోసం మనకి ఫ్రంట్ డోర్ వచ్చేసరికి చాలా వైడర్ ఓపెనింగ్ వచ్చింది అనమాట. కొంచెం ఫ్యాటీగా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే హైట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా లోపలికి వచ్చి కూర్చోవచ్చు అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇది చిన్నగా ఒక సిల్వర్ యాక్సెంట్ యాడ్ చేశారు ఇందులో. ఇది ఒక డిఫరెంట్ లుక్ తీసుకొచ్చింది. అలాగే ఇక్కడ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కంటిన్యూ చేశారు అనమాట ఆమ్రెస్ట్కి. ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇవన్నీ డిఫరెంట్గా ఎలా ఉంది, ఎలాగ వచ్చింది ఎదురు కూడా. కాకపోతే ఇది ఒకటి అడిషనల్ వచ్చింది అనమాట. ఇక్కడ 1 లీటర్ బాటిల్ పెట్టుకొచ్చింది. ఇది హాఫ్ లీటర్ పెడుతున్నాను అంటే మీకు చూపించే దానికోసం. ఇది 1 లీటర్ బాటిల్ పెట్టుకొచ్చి అంటే నా దగ్గర హాఫ్ లీటరే ఉంది. అది కాక ఇక్కడ ఇంకా ఒక స్పేస్ ఉందన్నమాట. మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి పవర్ విండోస్ సంబంధించిన బటన్ వస్తుంది. ఇది వచ్చి చాలా వెనకాల పెట్టుకోవడం జరిగింది అనమాట. నేను ఒక 6 ఫీట్ పొడుగున్న వాళ్ళు కూడా ఉండేది మనకి కంఫర్ట్ ఉండేలాగా. నాకైతే ఆల్మోస్ట్ కాల్ చాపేసుకున్నాను నేను, అంత కంఫర్ట్గా ఉంది నాకు. ఇది ఇందులో వచ్చేసరికి ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ వస్తాయి సీట్లు. ఇందులో డ్రైవర్స్ కూడా అలాగే మన ప్యాసింజర్ కో ప్యాసింజర్ సైడ్ కూడా మనకి ఇందులో వచ్చేసరికి ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ వస్తాయి అనమాట సీట్స్. మనకి సీట్స్ ఏమో వెంటిలేటెడ్ అండ్ బకెట్ సీట్స్ ఇచ్చారనమాట. అగ్గా ఉన్నాయి చెప్పాలంటే. ఇక్కడ నడుం దగ్గర చాలా పట్టుకుంది, బాగుంది, ఇక్కడ బాగా పట్టుకున్నాయి. ఇది మీకు థై సపోర్ట్ బాగుంది. ఇక్కడ కూడా ఎక్కడ ఒక వైల్ కూడా వెళ్ళే ఖాళీ లేదు నాకు. ఇదైతే కంఫర్ట్గా ఉంది, వెంటిలేటెడ్. ఇప్పుడు మేము ఎంజాయ్ చేసాం కదా,
రియర్ అయితే షోల్డర్ వరకు కూడా నాకు ఇక్కడ మనకి ఏసీ వెంట్ అయితే తెలుస్తుంది అనమాట. అంత బాగుంది. మనం ఇప్పుడు వచ్చేసరికి డ్రైవర్ సైడ్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇక్కడ ఎలా ఉంది ఏంటని మీకు అన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో ఈ లోపలికి అయితే నేను స్టెప్ ఇన్ అవుతున్నాను. వాటర్ యాంగిల్ ఉంది, బట్ 90 degrees కాదనుకుంటున్నాను. ఇది నాకు కరెక్ట్గా ఐడియా లేదు, మీకు ఏమైనా తెలిసి ఐడియా చెప్పండి. ఇది వచ్చేసరికి ఇక్కడ సేమ్ వెనకాల ఎలా అయితే ఉన్నాయో అవన్నీ అలాగే ఇచ్చారు. బట్ ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ పవర్ విండోస్ వస్తాయి, 4 పవర్ విండోస్, అలాగే ఓఆర్విఎమ్స్ కంట్రోల్ ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ మనకి మాన్యువల్ అడ్జస్టబుల్ ఉంది. నాకైతే ఇది కంఫర్టబుల్ పొజిషన్లో ఉందన్నమాట. సీట్ వచ్చేసరికి ఇది మనకి వెంటిలేటెడ్ సీట్స్, బకెట్ సీట్స్, కంఫర్ట్ అయితే మటుకు మస్తు ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకైతే నచ్చింది. నచ్చడమే కాదు, కంఫర్ట్ కూడా ఎంజాయ్ చేసాము. వెనకాల అసలు మనకి స్ట్రెయిన్ అనేది లేదు, స్పెయిన్ లేదు, బాగుంది. అంతవరకు కూడా నేను అయితే అష్యూర్ చెప్తాను. ఇక్కడ కూడా మనకి నాకు దాదాపు ఇంకా 6 inches పైన ఉంది. నేను స్ట్రైట్గా కూర్చున్నాను ఇలాగా, ఇక్కడ నాకు ఇంకా 6 inches గ్యాప్ ఉంది. నా హైట్ వచ్చి 5'6" feet ఉన్న వాళ్ళైతే హ్యాపీగా జర్నీ చేయొచ్చు. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేసుకొని షోరూంలో దీన్ని కంప్లీట్ చూసుకున్నాక మీరు అప్పుడు మూవ్ అవ్వండి. ఇది వచ్చేసరికి 2 spoke వీల్ వస్తుంది అనమాట. ఇది సిగ్నేచర్ అనమాట. మన స్కోడాలో ఇప్పుడు చెప్పాను వెనకాల హుక్స్ అని అలా కొన్ని ఉంటాయి అనమాట. ఇది సిగ్నేచర్. ఇది మనం ఈ కార్ తీసుకున్న కుషాక్ కానీ, స్లావే కానీ, లేదా ఇంకా కాస్ట్లీది మన తీసుకున్నప్పటికి ఇప్పుడు కోడియాక్ అలాంటివి తీసుకున్నా సేమ్ ఇదే వస్తుంది, ఇదే వీల్ వస్తుంది. ఇక్కడ ఒక మనకి హ్యాండిల్ ఇచ్చారు, పట్టుకోవడానికి గ్రిప్ ఇక్కడ ఇచ్చారు. ఇది వచ్చి టెలిస్కోపిక్ ఇచ్చారు, అలాగే టిల్ట్ ఉంది. టిల్ట్ అండ్ టెలిస్కోప్ 2 ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక చాలా గుడ్ థింగ్ అనమాట. నాకైతే ఇది సూపర్ అనిపించింది. ఇందులో ఇక్కడ వచ్చేసరికి మనకి స్టార్ట్ అండ్ స్టాప్ ఇంజన్ స్విచ్ ఇక్కడ ఇచ్చారు. మనకి ఇది వచ్చేసరికి డాష్ బోర్డ్ అంతా ఒకసారి చూద్దాము. ఇప్పుడు వచ్చేసరికి ఏసీ వెంట్స్ ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇచ్చారు. దీనికి ఒక చిన్న క్రోమ్ యాక్సెంట్ యాడ్ చేశారు, లుక్ అయితే డిఫరెంట్గా ఇవ్వడం కోసం అనేసి. ఇక్కడ ఇందులో యాంగిల్ మార్చుకునే దానికి కూడా సెంటర్లో ఒక స్టేబుల్గా ఇచ్చి దాంట్లో ఒక చిన్నది మళ్ళీ మనకి ఇచ్చారు. ఇది ఒకటి భలే నాకైతే ఫన్నీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి డిఫరెంషియేట్ చేశారు కలర్. ఇది ఒక గ్రే కలర్, ఇది ఒక సిల్వర్ కలర్, గ్రీన్ కలర్, ఇది ఒక డిఫరెంట్ గా ఇందులో డిఫరెంషియేట్ చేశారు. ఇందులో వచ్చేసరికి అంబియంట్ లైట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఒకసారి అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చి మనకి ఇక్కడ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకొచ్చారు. అలాగే గ్లవ్ బాక్స్ వచ్చి ఇక్కడ మంచిగా డిజైన్ చేశారు, లోపలికి ఎక్కడ మనకి తగిలేదానికి అవకాశం లేకుండా. ఇది కాకపోతే ఇది హైడ్రాలిక్ ఇవ్వలేదు, ఇది ఒక చిన్న కాన్ అనిపించింది నాకు. ఇక్కడ ఒక గాగుల్స్ పెట్టుకోవడానికి, సన్ గ్లాసెస్ కోసం చిన్న ట్రే ఇచ్చారు. అలాగే ఇది పార్సల్, ఇది మన బాగుంది. గ్లవ్ బాక్స్ చాలా ఉంది, రికార్డ్స్ పెట్టుకునే దానికి అన్నిటికి. ఇక్కడ వచ్చి కూలింగ్ మనం కావాలా వద్దా ఆఫ్ చేసుకోవచ్చు అనేది కూల్డ్ గ్లో బాక్స్ అనమాట. ఇది ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ దీనికి కంట్రోల్ ఇచ్చారనమాట. అంటే కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫీచర్ ఇందులో. ఇది మనకు వచ్చి వెంటిలేటెడ్ సీట్స్ మీకు ఇక్కడ క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మనకి సైడ్ సపోర్ట్ ఇచ్చారు ఇక్కడ ఇటు కూడా. అలాగే ఇక్కడ బాడీని హగ్ చేసుకుంటున్నాయి అనమాట. బకెట్ సీట్లు అంటే రియల్ బకెట్ సీట్లు అన్నట్టుగా ఉన్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చి ఈ వెంటిలేటెడ్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మోకాల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, నీ నుంచి. అలాగే ఇక్కడ షోల్డర్స్ పై దాకా కూడా మొత్తం ఇదంతా మనకి పనిచేస్తుంది. నేనైతే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను మీకు. ఇక్కడ వరకు కూడా బాగుంది. ఫుల్ బాడీ ఇటు ఈ సైడ్ ఇచ్చారు, ఈ సైడ్ ఇచ్చారు, మొత్తం 2 సైడ్లు కూడా మనం పట్టుకొని ఉంటుంది కదా నడుం దగ్గర, దానికి కూడా మనకి ఇక్కడ వెంటిలేషన్ అనేది తెలుస్తుంది. అంత బాగుంది ఇందులో వెంటిలేషన్ అయితే. ఇక్కడ ఆమ్రెస్ట్ ఇస్తున్నారు మనకి, ఇది ఒకటి బాగుంది. మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు అది కూడా మంచిగా సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి మూవబుల్ ఇస్తున్నారు. ఇందులో ఒక స్పేస్ కూడా ఇచ్చారు అనమాట. దాదాపు ఒక 8 inch లోతు ఉంది, ఏదైనా ఇంపార్టెంట్ కావాల్సి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కప్ హోల్డర్స్ ఇస్తున్నారు. ఇక్కడ కప్ హోల్డర్స్ కూడా ఇక్కడ ఏమో హోల్డ్ చేసుకుంటుంది అనమాట. ఇది కొంచెం ఇది అటు ఇటు జరగకుండా పట్టుకుంటుంది అనమాట. అది ఒకటి బాగుంది. ఇది ఏదైనా గ్లాస్ అయితే పెట్టుకున్నా. కీ వచ్చి ఈ విధంగా ఉంది, దీనికి సంబంధించిన కీ ఇది. మనకేమో ఇది హ్యాండ్ బ్రేక్, అలాగే గేర్ నాబ్ వచ్చేసరికి ఇది టాప్ ఎండ్ లోనే మాన్యువల్ తీసుకొచ్చాం మనం. ఇందులో వచ్చేసరికి 6 gear వస్తుంది అనమాట. రియర్ తో కలుపుకుంటే 7 gears వస్తాయి టోటల్ గా. 6+1 7 gears అనమాట. అంటే రివర్స్ గేర్ కలిపి చెప్తున్నాను నేను. ఇలాగే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ 12 volts డెడికేటెడ్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు ఇక్కడ. ఇది మనం ఏదైనా ల్యాప్టాప్ లాంటిదని కొంచెం హెవీ పవర్ కావాలంటే ఇక్కడ పెట్టుకొని మనం వర్క్ చేసుకునే దానికోసం. అలాగే ఇక్కడ 2 C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అని ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇది వచ్చి ఏసీ కంట్రోల్స్ టచ్ అనమాట. ఇవి టచ్ ప్యానల్ తో పనిచేస్తాయి. అలాగే ఇక్కడ వచ్చి పైన వచ్చి బటన్స్ ఇస్తున్నారు. ఇది వచ్చి మన డ్రైవర్ సైడ్, ఇది కో ప్యాసింజర్ సైడ్,
వెంటిలేటెడ్ సీట్కి సంబంధించిన బటన్స్ అనమాట ఇవి దీనికి. అలాగే ఇక్కడ డెడికేటెడ్గా మనకి హజార్డ్ బటన్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీకు హజార్డ్ ఆన్ చేశాను, ఇప్పుడు మీకు ఇలా లైటింగ్ వస్తుందా, ఓకే ఆపేసాను. అది ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందులో ఏ అని ఇక్కడ ఇచ్చారు కదా, ఆన్ ఆఫ్ స్విచ్. ఇది ఎలా అంటే మనం ట్రాఫిక్లో ఉండగా ఎప్పుడైనా ఒక 10 సెకండ్ల పాటు కనుక కారు ఆగితే కనుక మనకి ట్రాఫిక్లో కానీ సిగ్నల్ దగ్గర కానీ ఇంజన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అంటే టోటల్ ఇంజన్ అంతా ఆఫ్ అవుతుంది అనే దానికంటే ఏసీ ఆఫ్ అవుతుంది, బట్ బ్లోయర్ పనిచేస్తుంది. అలాగే ఇంజన్ అయితే కనుక సైలెంట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే వెంటనే మనం కంట్రోల్ తీసుకుంటామో అక్కడ బ్రేక్ కానీ క్లచ్ కానీ ఏదైనా మనం తీసుకొని లేదా స్టీరింగ్ అని తీసుకుని వెంటనే మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో వచ్చేసరికి మన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఒకసారి చూద్దాము. ఇందులో వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఇక్కడ సెట్టింగ్స్ ఆన్ చేస్తున్నాను. క్విక్ సెట్టింగ్స్ అనమాట. స్క్రీన్ ఆఫ్, ఆడియో కనెక్ట్ అంటే మొబైల్ కనెక్ట్ చేసుకునే దానికోసం ఇది. అలాగే ఇక్కడ ప్రొఫైల్ సంబంధించిన ఇక్కడ ఇందులో మనకి చేంజ్ చేసుకునే దానికి నేమ్ కానీ అవి కానీ చేంజ్ చేసుకునే దానికి సెక్యూరిటీ అంటే పిన్ అడుగుతున్నారు, అది కానీ యాడ్ చేసుకుంటే మనకి ఇందులో దాని ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. లైట్స్ ఉన్నాయి ఇక్కడ. దీనికి సంబంధించి ఇందులో ఆంబియంట్ లైటింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చిన్నపాటి లైటింగ్ అయితే మీకు ఇక్కడ తెలుస్తుంది. డే టైం అయితే పెద్దగా తెలవడం లేదు, నైట్ టైం అయితే బాగా తెలిసే అవకాశం ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మిర్రర్స్, వైపర్స్ ఇవన్నీ ఇక్కడ ఇందులో ఇవ్వడం జరిగింది. లైటింగ్ సెట్టింగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అంటే ఈఎస్సి అంటారు కదా, ఈఎస్సి, ఈబిడి అలాగే ఏబిఎస్ 3 వస్తాయి ఇందులో. మనకి ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ అనేది జస్ట్ ఒక 3 సెకండ్స్ పాటు మనకి ఇది హోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట. ఇదొక ఇందులో ఉన్న సేఫ్టీ ఫీచర్. అయితే స్కోడా నుంచి వీళ్ళు ఒకవేళ ఎడాస్ కానీ ఇవి కానీ ఇందులో ఆఫర్ చేయరు. వీళ్ళు కొన్ని స్టాండర్డ్ ఫీచర్స్ ఇస్తారు అనమాట, సేఫ్టీ ఫీచర్స్. అవి మటుకు ఇందులో వస్తాయి. నెక్స్ట్ వచ్చి సిస్టమ్ సంబంధించి ఇక్కడ చూద్దాం. బ్లూటూత్, ఫోను, ఆడియో, డిస్ప్లే కానీ దీనికి సంబంధించి ఉన్నాయి. వైఫై యూనిట్స్, లాంగ్వేజ్ సెలెక్షన్, టైమ్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మొత్తం టోటల్గా ఇది వచ్చేసరికి. మీడియా చూసాం కదా. నెక్స్ట్ యాప్స్ అనమాట. యాప్స్ సంబంధించి మనం ఇక్కడ దాన్ని ఏమైనా యాప్స్ ఇన్స్టలేషన్ చేసుకుంటే దానికి సంబంధించి ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తాయి. మనం ఏదైనా దీనికి సంబంధించి మనం సర్వీస్ రిమైండర్స్ అట్లాంటివి సెట్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి ఇక్కడ. ఇది దీనికి సంబంధించి. అయితే టచ్ అయితే సెన్సిటివ్ బాగుంది, టచ్ సెన్సిటివిటీ కొంచెం స్మూత్గా బాగుంది. ఇక్కడ ఇదొక ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం మర్చిపోయాను. ఇది వచ్చేసరికి కన్జంప్షన్ ఇక్కడ ఎంత వస్తుంది ఏంటి అనేది ఈచ్ లీటర్కి ఎంత వస్తుంది అనేది చూపిస్తుంది. మేము ఇప్పుడు అన్ని హిల్స్ అవి ఎక్కడం దిగడంలో ఉన్నాం, సో అందువల్ల మాకు ఇక్కడ 8.2 కిలోమీటర్స్ చూపిస్తుంది. పెట్రోల్ కదా, అది 4 ప్యాసింజర్స్ జర్నీ చేస్తున్నాము. అది కూడా ఫుల్ ఏసీ, వెంటిలేటెడ్ ఏసీతో పాటు వెంటిలేటెడ్స్ కూడా అన్ని ఆన్లో ఉన్నాయన్నమాట. సో అది ఇక్కడ 8.2 కన్జంప్షన్ చూపించింది. టైం చూపిస్తుంది ఎంతసేపు నుంచి ఇక్కడ మనం ఇది చూపిస్తున్నాం అనేది. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ 19 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. మేము అంటే చాలా మినిమంలో ఉన్నాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చి ట్రిప్ 27 కిలోమీటర్లు ఇప్పటి వరకు మేము ఇక్కడ ట్రిప్ తిరిగింది అనమాట. మనకి ఇక్కడ డైరెక్ట్గా టచ్ ఓపెన్ చేయగానే హోమ్ సెట్టింగ్లో ఇక్కడ ఇస్తున్నారు అనమాట. ఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ తీసుకోవడానికి, నావిగేషన్ సంబంధించి ఫోన్ కనెక్ట్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకునేదానికి ఇక్కడ ఇచ్చారనమాట. ఇది హోమ్లో స్టార్టింగ్ అది కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి స్కోడా సిగ్నేచర్, ఇది మనకి స్టీరింగ్ వీల్ వస్తుంది అనమాట. సపోజ్ మనం ఈ కారే కాదు, ఒకవేళ మనం కోడియాక్ తీసుకున్నప్పటికీ, కుషాక్ తీసుకున్న ఏదైనా సెడాన్ గా, ఇది కోడాక్ నుంచి సిగ్నేచర్ అనమాట. మనకి ఇక్కడ 2 స్పోక్స్ తోటే వస్తుంది. అలాగే ఇక్కడ ఇది క్రోమ్ యాక్సెంట్ ఇవన్నీ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి ఇందులో హ్యాండిల్ ఇక్కడ గ్రిప్ కూడా ఇస్తారు అనమాట, ఇందులో కింద నుంచి తిరిగేలాగా. ఇది టోటల్ రౌండ్ వీలే ఇచ్చారు. దీనికి సంబంధించి అక్కడ మనకి ఏదో బ్లాటమ్ ఫ్లాట్ చేసి పైన ఫ్లాట్ చేసి అట్లాగైతే ఇవ్వలేదు. ఇది మీడియా కంట్రోల్స్ ఇవి. అలాగే మన ఫోన్ కంట్రోల్స్ ఇక్కడ వస్తాయి అనమాట. ఇక్కడ మీడియా కంట్రోల్, సౌండ్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఇక్కడ వస్తుంది అనమాట. ఇది ఇందులో వచ్చేసరికి మన స్పీడో కన్సోల్ సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఇక్కడ వస్తాయి. ఇక్కడ సెట్టింగ్స్, డిస్ప్లే, డ్రైవింగ్ డేటా, డిస్టెన్స్, టైము, యావరేజ్ స్పీడ్, ఆడియో, టెలిఫోన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ టోటల్గా క్లోజ్ అనమాట. ఇది నెక్స్ట్ ఇదే మళ్ళీ లెఫ్ట్కి వచ్చి ఇక్కడ యావరేజ్ చూపిస్తుంది. ఇక్కడ యావరేజ్ వచ్చి 19 కిలోమీటర్స్ పర్ అవర్ చూపించింది ఇక్కడ స్టార్టింగ్ నుంచి. ఇందులో మనకి ఇక్కడ వచ్చేసరికి ఎనలాగ్లో కనిపిస్తుంది, అంతా డిజిటల్ కదా కానీ ఎనలాగ్ లాగా మనకి చూపిస్తుంది అనమాట. ఇది ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ టోటల్గా ఇది ఓడో చూపించింది. అది వచ్చి మనకి ఇంకా రేంజ్ అనమాట. ఇది ఇంకా 120 కిలోమీటర్స్ మనం జర్నీ చేయొచ్చు ఈ ఇందులో ఉన్న ఫ్యూయల్ తోటి. అలాగే లెఫ్ట్ సైడ్ టాప్లోనేమో టైం చెప్తుంది, రైట్ సైడ్ టాప్లో ఇందులో ఉన్న టెంపరేచర్ చెప్తుంది 25.5 డిగ్రీ సెల్సియస్ అనమాట. అలాగే హై బీమ్ ఇక్కడ మనకి యాక్టివేట్లో ఉందని హై బీమ్ చూపిస్తుంది. ఇది మనకి ఇందులో వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో అది లో హై అని చెప్పేసి ఇక్కడ అన్ని మనకి చూపిస్తుంది అనమాట. వైపర్ కంట్రోల్ సంబంధించింది బటన్ ఇది. మనకి దీనిలో వచ్చేసరికి లైటింగ్ ఇక్కడ వస్తుంది. అంటే ఇన్ జనరల్ గా మనకి బయట కార్లో ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ ఏమో వైపర్స్ వస్తాయి, అలాగే రైట్ సైడ్ వచ్చి లైటింగ్ ఇస్తారు. కానీ లైటింగ్ ఇందులో లేదనమాట. లైటింగ్ వచ్చి ఇక్కడ ఇచ్చారు దీన్ని వీళ్ళు.
లైటింగ్ అంతా ఇక్కడ దీనికి డెడికేటెడ్గా ఒక బటన్ ఆఫర్ చేసి ఇక్కడ ఇస్తున్నారు. దీనికి ఈ విధంగా వస్తుంది. అలాగే ఇక్కడ లైటింగ్ అడ్జస్ట్మెంట్ అనమాట, హైట్ అడ్జస్ట్మెంట్ మాన్యువల్గా మనం చేసుకునేదానికి ఇక్కడ ఇచ్చారు. ఇది ఇక్కడ క్రూజ్ ఏమో ఇక్కడ ఈ ఏరియాలో ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. అలాగే ఇక్కడ మనం క్రూజ్ అనేది మనం ఒక 20 కిలోమీటర్స్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి క్రూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఒకసారి బటన్ అనేది ప్రెస్ చేస్తే క్రూజ్ అనేది అక్కడ తీసుకుంటుంది. కావాలంటే ఇందులో ఇక్కడ బటన్ కి మళ్ళీ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకునేలాగా సెపరేట్ గా ఇంకొక బటన్ ఇచ్చారు ఇందులో. అంటే ఇది మనం క్రూజ్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఒక 20 కిలోమీటర్ రన్గా పెట్టాము, 35, 40 అలా మనం క్రూజ్ ఇక్కడ పెంచుకోవచ్చు, లేదా ఇలా కిందకి ప్రెస్ చేస్తే తగ్గించుకోవచ్చు అనమాట. ఇది కూడా ఇక్కడ దీనిలో ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసరికి టికెట్ హోల్డర్ ఇవ్వడం జరిగింది డెడికేటెడ్ గా. ఇందులో ఒక చాలా గుడ్ థింగ్ ఇది. ఎందుకంటే మనం ఎక్కడైనా ఏదైనా టోల్ గేట్ సంబంధించి టికెట్స్ అని ఉంటే ఇక్కడ మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, బయటికి విజిబిలిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సేఫ్ సైడ్ ఉంటుంది అనమాట. అది అంటే దీనికోసం ఎంత చెప్తున్నాను అనుకోవద్దు, సేఫ్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ టికెట్ ఇక్కడ కూడా ఇచ్చారు హోల్డర్, బట్ దీనికంటే అది ఇంకా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి కో ప్యాసింజర్ సైడ్ అయితే వ్యానిటీ మిర్రర్ ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి ఇక్కడ ఒక లైట్, ఇది వచ్చి మనకి ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ఇస్తున్నారు ఇందులో. ఇక్కడ వన్ సైడ్ ఆన్ చేసుకునే దానికి, అట్లా కాకుండా మనం ఇక్కడ ఈ బటన్ ద్వారా అయితే రెండు ఒకేసారి ఆన్ అవుతున్నాయి. ఇది ఒక డిఫరెంట్ గా ఒక బటన్ ఇవ్వాలని మర్చినట్టున్నారు ఇది. తర్వాత వచ్చేసరికి ఇది ఆటోమేటిక్ ఐఆర్వి అన్నమాట. అది రియర్ వ్యూ మిర్రర్ అంటారు కదా. ఇది ఏంటంటే ఆటోమేటిక్ అనమాట. నైట్ టైం లైటింగ్ అది ఇబ్బంది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది, మాన్యువల్ గా మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందులో సన్ రూఫ్ కంట్రోల్ ఇచ్చారు. ఇది చాలా పెద్దగా ఉందన్నమాట. నాకు తెలిసి దాదాపు 10.5 అంగుళాలు సుమారుగా ఇది సన్ రూఫ్ ఇచ్చారు. అంటే ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యేలాగా ఇచ్చారన్నమాట. కొన్ని కార్లు అయితే చిన్నగా ఉంది, 8.5 అంగుళాలు ఉందన్నమాట. అంటే మరీ లీన్ పర్సన్స్ ఎక్కాలి, కొంచెం ఎవరైనా ఫ్యాటీగా ఉంటే ఇబ్బంది అవుతుంది. ఇది క్లోజ్ చేసేస్తున్నాను. టోటల్ గా క్లోజ్ అయిపోయింది. ఇది మాన్యువల్ గా మనం క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది కింద డోర్. ఇది ఏంటంటే చాలా హెవీగా ఇచ్చారన్నమాట క్వాలిటీ. అంటే పైనుండి ఎట్టి పరిస్థితుల్లోని హీట్ కానీ ఎండ కానీ కిందకి రాకుండా ఉండేలాగా ఇది డోర్ అయితే మటుకు ప్రాక్టికల్ గా చాలా బాగుంది, నచ్చింది నాకు. ఇక్కడ కో ప్యాసింజర్ సైడ్ గ్రాబ్ హ్యాండిల్ ఒకటి ఇచ్చారు. అలాగే రియర్ సైడ్ రెండు పక్కల కూడా గ్రాబ్ హ్యాండిల్స్ ఇవ్వడం జరిగింది ప్యాసింజర్స్ రెండు పక్కల కూడా. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ మొత్తం టోటల్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసరికి బేస్ వేరియంట్ నుంచి కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట ఇందులో మనకి. అలాగే ఇక్కడ వచ్చి ఇందులో మనకి లైట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇవి రియర్ రీడింగ్ ల్యాంప్స్ ఎల్ఈడీలు ఆఫర్ చేస్తున్నారు. మొత్తం టోటల్ గా 5 ప్యాసింజర్స్ కి కూడా డెడికేటెడ్ గా సీట్ బెల్ట్స్ ఆఫర్ చేస్తున్నారు ఇందులో. టోటల్ వెనకాల అయితే కనుక 2+1 అని నేను చెప్తాను. ఎందుకంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి వాళ్ళతో పాటు ఒక చిన్న పాప గాని బాబు గాని అయితే మనం వెనకాల పెట్టుకోవాలి. ఒక రియర్ ఏసీ వెంట్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు, డెడికేటెడ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ 2 టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇచ్చారు. కూలింగ్ అయితే మటుకు టోటల్ గా చాలా మంచిగా కూల్ చేస్తుంది. ఆ విషయంలో అయితే మటుకు నేను 100కి 100 ఇచ్చేస్తాను దీనికి, నా ఒపీనియన్ అనేది. అలాగే వెనకాల మనకి చైల్డ్ మౌంట్స్ ఇచ్చారు అన్నమాట. ఇది ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్స్ ఇచ్చారు ఇందులో. ఇది కూడా ఒక సేఫ్టీ ఫీచర్ లో భాగంగానే అదొకటి మంచి గుడ్ థింగ్. ఇది మనకి ఇక్కడ వచ్చేసరికి ఇందులో ఒక గుడ్ థింగ్ ఏంటంటే నాకు బానిటర్ చివరి కార్నర్ ఎండ్ వరకు కనిపిస్తుంది. విజిబిలిటీ అయితే సూపర్ అంటే సూపర్, నాకైతే చాలా బాగా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. కొన్ని కార్లు అయితే అది కనిపించట్లేదు, ఇందు మటుకు నాకు ఇందులో చాలా బెస్ట్ థింగ్ అనిపించింది. ఎందుకంటే డ్రైవరు ఏముంది ఏం లేదు డిసైడ్ చేసుకోవాలంటే గాల్లో లెక్కేసుకునే కంటే ఇది కనిపిస్తా ఉంటే చాలా మంచి వాళ్ళకి ఎడిషనల్ అడ్వాంటేజ్, నా ఒపీనియన్ అది. మనకి 5 స్టార్ గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి అలాగే భారత్ ఎన్క్యాప్ నుంచి కూడా గెలుచుకున్న స్కోడా కైలాక్. ఇది కైలాక్ అంటే ఈ నేమ్ వచ్చేసరికి కొంతమంది మౌంట్ కైలాష్ నుంచి తీసుకున్నారని చెప్తున్నారు, కొంతమంది సాంస్క్రిట్ వర్డ్ అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ గా అయితే నాకైతే దీని గురించి క్లారిటీ రాలేదు. బట్ వీళ్ళు బయట నేను చూసిన వాటిలో ఉన్న చోట్లయితే ఇది మౌంట్ కైలాష్ ని తీసుకుందని చెప్తున్నారు. ఇది ఒక మిడిల్ క్లాస్ కి సంబంధించి ఒక ట్యాంకర్ మాదిరి అనమాట. ట్యాంకర్ అంటే తెలుసు కదా, మనం వారికి వెళ్తుంటారు యుద్ధాలు కదా, ట్యాంకర్ ఎంత ఉండదు అలా అనమాట. ఈ సాలిడ్ గా ఉన్నాయి, డోర్లు కానీ బానెట్ కానీ అన్ని ఉన్నాయి. అసలు గుద్దుతుంటే దడబ్ అనమాట, మంచి సాలిడ్ గా ఉంది. ఇది కూడా మీకు నేను చూపిస్తాను ఒకసారి. అసలు మామూలుగా లేదనమాట. ఇది మిడిల్ క్లాస్ కు సంబంధించిన ట్యాంకర్ అయితే ట్యాంకర్ అంతే. ఎందుకంటే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తో పాటు వీళ్ళ స్కోడా అనేది జర్మన్ కంపెనీ. ఈ కంపెనీకి సంబంధించిన వీళ్ళ కార్స్ అన్ని కూడా 5 స్టార్ రేటెడే. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, అంత సాలిడ్ క్వాలిటీతో ఉండే అనమాట, బిల్ట్ క్వాలిటీతో.
ఎందుకనంటే మనం ఇప్పుడు 10 లక్షలు పెట్టుకున్నా 20 లక్షలు పెట్టుకున్నా మనకి మెయిన్ సేఫ్టీ ఫీచర్ కావాలి కదా. ఎందుకంటే మనం హ్యాపీగా సేఫ్టీగా ఉంటేనే కదా ఏ కారణం మనకి, అది మనల్ని ఉంచేదానికి ఇది అనమాట నాకు నచ్చి. కార్ అయితే డోర్ చూడండి అసలు ఎలా ఉందంటే అసలు వేస్తుంటే సాలిడ్ అనమాట, దాడ్మని పడుతుంది అనమాట. ఇది రియర్ కూడా సేమ్ అంతే, ఇదే కాదు రియర్ కూడా క్లోజ్ చేస్తుంటే దుబ్ దుబ్బని సౌండ్ అట్లా సాలిడ్గా గుద్దుతుంటే అలా ఉందన్నమాట. ఇది మంచి పైల్ వన్ ఉండి వాడు గుద్దిది ఎలా ఉంటుంది అలా ఉంది. అలాగే ఫ్రంట్ బానెట్ కూడా మీకు ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది కూడా ఎలా ఉందంటే చాలా హెవీ వెయిట్ అనమాట. అంటే నాట్ ఓన్లీ షీట్ మెటల్ అంటారు కొంతమంది, బట్ నేనైతే దాంతో అగ్రీ అవ్వట్లేదు. ఎందుకంటే స్కోడా వాళ్ళు వాడేది కంప్లీట్గా మంచి స్టీల్ వాడుతున్నారు వాళ్ళు. చూసారా ఎంత ఇది ఉంది అంటే, కొంతమంది ఏదో చిన్న ట్రిక్లు ప్లే చేస్తున్నారు, ఏదో సౌండ్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. సౌండ్ రావడం కదా, ఆ సౌండ్ వచ్చే విధానంలోనే దాని క్వాలిటీ తెలుస్తుంది. అది నా అభిప్రాయం, మీరేమనుకుంటారు కామెంట్లో చెప్పండి. మనకి ఇది వచ్చి 189 ఉంది అనమాట. ఇది 189 mm ఉంది ఇక్కడ. ఇది అంటే మనం ఎలాంటి ఘాటి రోడ్లకి వెళ్ళిపోయినా లేకపోతే మనం ఆఫ్ రోడింగ్ వెళ్ళిపోయినా కూడా ఆల్మోస్ట్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఎలాంటి టెరెన్స్ లో హ్యాపీగా తిరిగి రావచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ క్లియరెన్స్ కాదు, ఇది చాలా ఉంది. దీని వీల్ బేస్ వచ్చేసరికి ఇక్కడ మన ఫ్రంట్ వీల్ సెంటర్ నుంచి రియర్ వీల్ సెంటర్ వరకు దీని వీల్ బేస్ ఇది మనకి 2566 mm అనమాట. అంటే కొంచెం లాంగర్ వీల్ బేస్ ఇచ్చారు. దీనివల్ల లోపల స్పేస్ కూడా చాలా బాగుంది, మీకు ఆ విషయం కూడా చూపించాను. నెక్స్ట్ వచ్చి హైట్ వచ్చి 1619 mm వస్తుంది అనమాట. ఇది టోటల్ గా హైట్ వచ్చి. దెన్ మనకి ఇందులో వచ్చేసరికి కర్వ్ వెయిట్ వచ్చి 1213 కిలోస్ అనమాట. 1213 కిలోలు అనమాట దీనికి కర్వ్ వెయిట్. ఇది కూడా చాలా సాలిడ్ గా ఉంది, ఎందుకంటే మంచి క్వాలిటీ స్టీల్, మంచి దీనికి వచ్చి స్ట్రెంగ్త్ ఉన్న స్టీల్ వాడారు. లేకపోతే ఇంత వెయిట్ రావడం కూడా అంత ఈజీ కాదు. కొన్ని వెహికల్స్ 1000 కిలోస్ అనుకుంటా మేబీ ఉన్నాయి నేను చూసినట్లో. ఇది 1213 కిలోలు. ఇది ఇందులో వచ్చేసరికి ఒకే ఒక వేరియంట్ వస్తుంది, అది కూడా 1 లీటర్ వేరియంట్ అనమాట. ఇందులో వచ్చి మాన్యువల్ ఆటో గేర్ రెండు ఉన్నాయి. ఇందులో మనకి గేర్ షిఫ్ట్ 6 గేర్స్ వస్తుంది. మాన్యువల్ అయితే 6+1 రివర్స్ గేర్ అది అలా వస్తుంది. అలాగే ఆటో కూడా ఆటో గేర్ వస్తుంది 6 గేర్, అది కూడా వస్తుంది అనమాట. ఇది వచ్చి కంపెనీ అయితే కనుక 19 కిలోమీటర్స్ క్లైమ్ చేస్తుంది హైవేలో వచ్చేసరికి ARAI మైలేజ్. అయితే రియల్ వరల్డ్ లో నేను విన్నది చూసింది అయితే చెప్తున్నాను, సిటీలో అయితే కనుక 12 నుంచి 13, 14 వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే వైజాగ్ లాంటి సిటీ అయితే అన్ని ఇది హిల్స్ అనమాట, ఒక హిల్ కాదు ఇది టోటల్ గా హిల్స్ ఉన్న ఏరియా కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటుంది. 12, 13 అట్లా వస్తుంది. అదే కొంచెం ఫ్లాట్ గా ఉన్న సిటీస్ లో ఎక్కడైతే 13, 14 తీసుకోవచ్చు. హైవే అయితే కనుక 17, 18 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారని చెప్పారు. నేనైతే అది ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్తున్నాను. దీనికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి బేస్ వేరియంట్ 7.89 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇందులో మిడ్ ఉంది, టాప్ వేరియంట్ ఉంది. వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళ రెస్పాన్స్ అది కూడా బాగుందని నేను విన్నాను. మీకేమైనా విషయంలో కూడా చెప్పండి, మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు కామెంట్ లో ఇవ్వండి. ఇది వీళ్ళు సంబంధించిన మహావీర్ స్కోడా వైజాగ్ అనమాట. ఇది మనకి స్కోడా కైలాక్ లో వచ్చేసరికి టోటల్ గా 4 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు మనం రివ్యూ చేసిన కార్ కాకుండా ఇది ఒకటి, ఇది రెడ్ కలర్, ఇది చాలా బాగుంది ఇది కలర్, ఇది ఒకటి. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి గ్రే కలర్ ఒకటి ఉంది, అలాగే వైట్ కలర్ ఒకటి ఉన్నాయి. మొత్తం టోటల్ గా 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. మనకి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట ఉంటుంది, అది గట్టిగా బాదండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అది అందుకోసం అది.